Hello everyone, welcome back. Welcome to the current affairs of 8th April 2025. Let's have the first one. 10 years of Pradhana Mantri Mudra Yojana. ఇక్కడ ఈ కరెంట్ అఫైర్లో చాలా వరకు స్టాటిక్ జీకే అనేవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేద్దాం. చూడండి. ముద్ర అంటే ఫుల్ ఫామ్ ఏంటి, వాట్ ఈస్ అబ్రివియేషన్ ఆఫ్ ముద్ర, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారు, అదేవిధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. దీన్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారు అని అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 2015. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీ ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అడిగేటప్పుడు, అంటే ఇది వరకు అయితే స్టాటిక్ పార్ట్ చాలా ఈజీగా అడిగేవారు, కాబట్టి మినిస్ట్రీ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, దీని గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా నేర్చుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ముద్ర స్టాండ్స్ ఫర్ వాట్ కూడా మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ, దట్ ఈజ్ ముద్ర. ఆ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో రకాలు ఉన్నాయి. 2015లో దీన్ని లాంచ్ చేశారు. ఈ ఇయర్కి 10 years కంప్లీట్ అయిపోయింది. అయితే దీంట్లో భాగంగా అసలు ఈ స్కీమ్ వచ్చేసి ఏంటి అని అంటే మైక్రో స్మాల్ యూనిట్స్ ఉంటాయి కదా, మైక్రో స్మాల్ యూనిట్స్. ఈ మైక్రో స్మాల్ అంటే ఇండస్ట్రీస్ మైక్రో లెవెల్లో, అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అది కూడా మళ్ళీ నాన్ కమర్షియల్ అయి ఉండాలి, అదేవిధంగా నాన్ అగ్రికల్చరల్ అయి ఉండాలి. అగ్రికల్చర్కి ఎఫిలియేట్ అయి ఉన్నటువంటివి అంటే డైరీ లాంటివి, పౌల్ట్రీ లాంటివి, ఇలాంటివి మాత్రమే ఉండాలి, కానీ మళ్ళీ అగ్రికల్చర్ అయి ఉండకూడదు, అది దాని కిందకి రాదు. అట్లా మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి గవర్నమెంట్ అన్నది కొలేటరల్ ఫ్రీ లోన్స్ని అందజేస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈజ్ కొలేటరల్ ఫ్రీ. ఎగ్జామినేషన్లో మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఎలా అడగచ్చు అని అంటే కొలేటరల్ ఫ్రీ లోన్స్ ముద్ర యోజన ద్వారా ముద్రా లోన్ అన్నటువంటిది కొలేటరల్ ఫ్రీ ఉండదు అని ఒక స్టేట్మెంట్ లాగా రావచ్చు. కొలేటరల్ ఫ్రీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక బ్యాంక్కి వెళ్ళామనుకోండి, మనకి లోన్ కావాలి అని చెప్పి, ప్రైవేట్ బ్యాంక్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానివ్వండి, మన దగ్గర ఏవైతే ఆస్తి పేపర్లు లేదా అంటే మనకు ఉన్నటువంటి అసెట్స్ వాటిని తాకట్టు పెడితే, అంటే షూరిటీగా ఏదో ఒకటి చూపిస్తేనే మనకి లోన్ అన్నది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ ముద్రా లోన్